వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ గుంటూరుకు చెందిన లక్ష్మి తులసి మనకు జూమ్ లైట్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే సార్. లక్ష్మి గారు, మీరు మార్క్ టీవీని ఈ రోజు సంప్రదించడం జరిగింది. మీకు గుంటూరులో అడ్వకేట్ రజని అనే వ్యక్తి వల్ల అన్యాయం జరిగిందంటూ మీరు మార్క్ టీవీని సంప్రదించారు. అసలు అడ్వకేట్ రజనీ గారికి మీకు జరిగిన వ్యవహారం ఏంటి? అడ్వకేట్ రజనీ గారు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? మేము ఒక కేసు విషయంలో ఆవిడ్ని సంప్రదించడం జరిగిందండి. ఫోన్ చేయగానే ఫస్ట్ అయితే ఆవిడ ఏమన్నారంటే, మీరు 2,000 అమౌంట్ వేస్తే అపాయింట్మెంట్ ఇస్తానన్నారు. కాదండి, మీరు ఇక్కడ అడ్వకేట్ రజనీ గారిని మీరు ఏ కేసు విషయమై సంప్రదించారు? మా వారి మీద చెప్పండి. మా హస్బెండ్ మీద దాచేపల్లి స్టేషన్ లో తప్పుడు కేసు ఒకటి ఫైల్ అయింది సార్. ఓకే. అది పోలీసులే క్లోజ్ చేస్తారు. అది ఫాల్స్ ఎవిడెన్స్ తో పెట్టారని చెప్పి దానిపై అసలు ఎందుకు పెట్టవలసి వచ్చింది, సరైన రీజన్ లేదు. అయినా ఫేక్ ఎవిడెన్స్ ఇచ్చాక ఫేక్ ఎవిడెన్స్ పెట్టిన అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించమని మేము సంప్రదించామండి. మీరు లాయర్ అడ్వకేట్ రజనీ గారిని సంప్రదించారు? అవునండి. మీకై మీరే సంప్రదించారా? మిమ్మల్ని ఆమెను సంప్రదించమని ఎవరైనా చెప్పారా? లేదండి, మా అందరికి మేమే యూట్యూబ్ లో ఛానల్స్ లో చెప్తున్నారు కదా, అవి చూసి మంచిగా ఉంటదేమో అని చెప్పి మేము సంప్రదించామండి. మీరు రజనీ గారిని అప్రోచ్ అవుతున్నా ఏం చెప్పారు? ఆమె అప్రోచ్ అవడం ఫస్ట్ ఫోన్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తే 2,000 అమౌంట్ వేయండి, అపాయింట్మెంట్ ఇస్తానన్నారండి. అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ సెండ్ చేయమన్నారు. స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే ఆవిడ ఒక లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ కి పలానా టైం కి రమ్మన్నారు. ఆ టైం కి వెళ్ళాను. ఆవిడ కేసు వివరాలు ఏం పెద్దగా పట్టించుకోలేదు, కానీ అమ్మ ఒక 20,000 అమౌంట్ వేయాలి, రేపు పొద్దున్న కాల్ పెట్టు దాచేపల్లి స్టేషన్ తీసుకెళ్తానమ్మా, మేము వెళ్దామమ్మా మనం అన్నారండి. సరే అయితే దాచేపల్లి స్టేషన్ కి వెళ్దాం అంటున్నారు కదా అని చెప్పి నేను 10,000 కాడికి ఒకసారి 10,000 వేసానండి. ఆ రోజు ఈవినింగ్ మీరు అర్జెంట్ గా వెయ్యాలి, లేదంటే నేను రేపు వేరే అపాయింట్మెంట్ చూసేసుకుంటాను, నాకు వేరే అపాయింట్మెంట్లు ఉన్నాయి, మీరు వేస్తే మీకు కూడా వస్తాను అన్నారు. సరేనని చెప్పి 10,000 వేసి, మేడం కార్ పెట్టించమంటారా మరి రేపు వెళ్దామా అన్నాను. ఇంకో 10,000 కూడా వేసాక చెప్పమ్మా అన్నారు. రేపు మార్నింగ్ కల్లా నేను 10,000 వేస్తానండి, మీరు చెప్తే నేను కారు బయటకు పురమాయించుకోవాలి కదా, కిరాయి కారు కదా అంటే, ఓకే అయితేనమ్మా బాడిగ కారు కాబట్టి పెట్టుకోమ్మా అన్నారు. సరేనని చెప్పి నేనేం చేశానండి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఇంకో 10,000 కూడా పే చేసి వెహికల్ పెడితే వేరే లొకేషన్ ఇచ్చారు. మళ్ళీ ఆ లొకేషన్ కి రమ్మన్నారు. నేను మా హస్బెండ్ కలిసి ఆ కార్ తీసుకుని వెళ్ళామండి. దాచేపల్లి స్టేషన్ కి కూడా కార్ ఎక్కడంతో ఈ కొనమని చెప్పారు. అన్ని కొనిచ్చాము. దాచేపల్లి స్టేషన్ కి వచ్చారు. అసలు అక్కడ దాచేపల్లి స్టేషన్ వెళ్ళడానికి కారు పెట్టారు. ఈ దారి మధ్యలో కొనిపించేటేంటి? ఏం కొనిపించారు? ఆవిడ అడిగారా? ఆవిడ అడిగితారు, ఫుడ్ ఐటమ్స్ అంటారని, వాటర్ బాటిల్ అంటారు, కూల్ డ్రింక్స్ అంటారు. ఇట్లా ఆవిడ ఏంటో ఇది అడిగిన వస్తువులా కొనివ్వాలండి వెహికల్ లో. సరే అని చెప్పి దాచేపల్లి స్టేషన్ తీసుకెళ్ళాము. అక్కడ ఏమీ మాట్లాడాల.